రాహేలు కూర్చున్న స్థలంలోనే ఏమున్నాయండి? విగ్రహాలు ఉన్నాయి. అప్పుడు యాకోబు ఒక మాట అన్నాడు. చూడండి, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను మీతో అంటే, మీ నాలుకకు శక్తి ఉంది, భర్త నాలుకకు శక్తి ఉంది. యాకోబు ఏమన్నాడంటే, ఎవని యొద్ద నీ దేవత విగ్రహాలు కనపడునో వారు బ్రతకకూడదు. గమనించారా? ఎంత బరువైన మాట యాకోబు చెప్తా ఉన్నాడు. కానీ ప్రియమైన భార్య క్రింద ఆ బొమ్మలు ఉన్నాయని యాకోబుకు తెలియకుండానే ఆ మాట చెప్పాడు. ఆ ప్రయాణంలో రాహేలు ప్రయాణం చేస్తూ బెత్లెహేముకు రాకపూర్వమే బెనోనికి జన్మనిస్తూ ఆమె చనిపోయింది. గమనించారా? భర్త నాలుకకు శక్తి ఉంది. ఆమె బెత్లెహేము వరకు కూడా రాలేదు, ప్రభు జన్మించే స్థలానికి కూడా ఆమె రాలేదు. గమనించారా? మనం మాట్లాడేటప్పుడు కూడాను జాగ్రత్తగా మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.